అందరికీ హాయ్. వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయ మార్గం. నిన్నటి వరకు థర్డ్ క్లాస్ తెలుగు అనేది కంప్లీట్ అయ్యింది. ఈరోజు థర్డ్ క్లాస్ సైన్సు. ఈ థర్డ్ క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 అనేది 6 లెసన్స్తో ఉంటుంది. సో డైలీ కూడా 1 లెసన్ అనేది కంప్లీట్ చేద్దాము. థర్డ్ క్లాస్ సైన్స్ని మన ప్రపంచం అనే పేరుతో గవర్నమెంట్ బుక్ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లెసన్లోకి వెళ్ళే ముందు మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విద్యా ప్రమాణాలు అనేది ఉన్నది. మెథడాలజీకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి దాన్ని చూద్దాము. మెథడాలజీలో మనకి విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు. చూడండి, 3వ తరగతి పాఠ్యపుస్తకం మన ప్రపంచం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి. విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి విద్యార్థులు వీటిని సాధించాలి. ఈ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలు చేపట్టాలి. ఈ క్రింది ఇవ్వబడిన నైపుణ్యాలు పిల్లల్లో అభివృద్ధి చేయాలి అని ఇచ్చాడు కదా. మనకు సైన్స్లోను సోషల్లోనూ కూడా 6 విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయి అన్నమాట. సైన్స్లో సోషల్లో కూడా 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. అదే మ్యాథ్స్లో అయితే 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు సైన్స్లోని విద్యా ప్రమాణాలు. ఫస్ట్ వన్, విషయ అవగాహన. పిల్లలు పాఠ్యపుస్తకంలోని వివిధ భావనలను అర్థం చేసుకొని నిజ జీవిత సంఘటనలతో పోలుస్తారు. వారు నేర్చుకున్న భావనలను ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు, భేదాలు చెప్పడం, వర్గీకరించడం, కారణాలను వివరించడం చేస్తారు. పిల్లల్లో విషయ అవగాహన మీద ఫస్ట్ విద్యా ప్రమాణం అనేది ఇచ్చారు. దీనివలన పిల్లలు వాళ్ళ భావాలను అర్థం చేసుకొని, వివిధ భావాలను అర్థం చేసుకొని నిజ జీవిత సంఘటనలతో పోలుస్తారన్నమాట. వారు నేర్చుకున్న భావనలకు ఉదాహరణలు ఇస్తారు, పోలికలు, భేదాలు చెప్తారు, వర్గీకరిస్తారు, కారణాలు వివరించడం చేస్తారన్నమాట. సెకండ్ విద్యా ప్రమాణం ఏంటంటే ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. పిల్లలు తాము పరిశీలించిన పరిసరాల్లోని పరిస్థితులను, సంఘటనలను గురించి ప్రశ్నిస్తారు, ఏమి జరుగుతుందో ఊహిస్తారన్నమాట. నెక్స్ట్ థర్డ్ విద్యా ప్రమాణం ప్రయోగాలు చేయడం. పిల్లలు సరళమైన ప్రయోగాలు చేసి వాటి ద్వారా భావనలను అవగాహన చేసుకుంటారు, వివరిస్తారు. ప్రయోగం చేయుటకు ఉపయోగించిన పరికరాలను, విధానాన్ని వివరిస్తారు, జాగ్రత్తలు పాటిస్తారు. ఫోర్త్ వన్ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. పిల్లలు పరిశీలించడం, చదవడం, చర్చించడం ద్వారా సమాచారాన్ని సేకరించడం, నమోదు చేయడం, పట్టిక రూపంలో మార్చడం, విశ్లేషించడం చేస్తారు. హేతుబద్ధంగా విశ్లేషించి సాధారణీకరిస్తారు. ప్రాజెక్టు పనులలో చురుకుగా పాల్గొంటారు. వారు చేసిన ప్రాజెక్టులను తరగతి గదిలో ప్రదర్శించి వివరిస్తారు. ఓకేనా. ఫిఫ్త్ వన్, బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం. పిల్లలు వారు నేర్చుకున్న భావనలను చిత్రాలను గీసి రంగులు వేయుట ద్వారా వివరిస్తారు. వివిధ రకాల సామాగ్రిని ఉపయోగించి నమూనాలు తయారు చేస్తారు. పిల్లలు వారి తరగతి గది, పాఠశాల, వారు నివసించే వీధి, గ్రామం మొదలైన పటాలు గీయగలరు. వారి పటాలలోని చిహ్నాల ద్వారా సమాచారాన్ని గ్రహిస్తారు, వివరిస్తారు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ సిక్స్త్ వన్ విద్యా ప్రమాణం ప్రశంస. పిల్లల్లో మంచి వైఖరులు అభివృద్ధి చేయాలి. వారు తమ చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, మొక్కలు, సంఘంలోని మనుషుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసిస్తారు. దయ, సహకారం, కలిసి పనిచేయడం వంటి విలువలను పొందుతారు. సంఘం, పరిసరాల్లోని భిన్నత్వాలను గుర్తించి ప్రశంసిస్తారు. రకరకాల ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రశంసిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు, తమ పనులను తామే స్వయంగా చేసుకోవడం, పెద్దలకు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు సహాయం చేయడం వంటి గుణాలు అలవాటు చేసుకుంటారు. సో ఈ విద్యా ప్రమాణాలు అనేవి పిల్లలు ఒక సంవత్సరంలో నేర్చుకునే విద్యా ప్రమాణాలు అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్లోనికి వెళ్దాం. చూడండి, ఫస్ట్ లెసన్ ఆనందమైన కుటుంబం. నేను ఈ లెసను లైన్ టు లైన్ చదవడం కంటే ఇందులో ఏది ఇంపార్టెంటో ఆ బిట్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను. ఏ బిట్టు కూడా వదలకుండా డిఎస్సికి, టెట్కి యూజ్ అయ్యే విధంగా నేను ఈ వీడియో అనేది చేస్తాను. అందరూ కూడా ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా. మనకు ఫస్ట్ పేజీలో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ పేజీకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ సెకండ్ పేజీలో మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు కదా. మనందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. ఒక కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలను తోబుట్టువులని
కూడా అంటారు. ఓకేనా, అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను తోబుట్టువులను కూడా అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల పాత్ర అని ఇచ్చారు కదా. ఇక్కడ బాక్స్లో కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు. మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా అడగచ్చు. సో ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంరక్షణ. కుటుంబంలోని సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా రక్షణగా ఉంటారు. ఇంట్లో పనులను అందరూ సహకరించుకుంటూ పూర్తి చేసుకుంటారు. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పిస్తారు. అలాగే పిల్లలు కూడా పెద్దవారిని పట్ల ప్రేమగా మర్యాదగా మెలగాలి. నేను ఏమైతే అండర్లైన్ చేస్తున్నానో అవి మీరు చదివితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బడి బయటి పిల్లలు అని ఇచ్చారు కదా. ఒక అమ్మాయి పేరు కమల అంట. ఆమెకు బడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, కానీ కుటుంబ పేదరిక పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతుంది. తన చెల్లిని చూసుకోవడం కోసం కమల ఇంటి దగ్గరే ఉండవలసి వస్తుంది. కమల వాళ్ళ నాన్న, అమ్మ వ్యవసాయ కూలీలు. కమల ఇంటి పనులు చేస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది. పాఠశాలకు వెళ్తున్న పిల్లల్ని చూసినప్పుడల్లా తను కూడా పాఠశాలకు వెళ్తే బాగుండును అని అనుకుంటుంది. చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలి. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా చేద్దామని ఇచ్చారు కదా. ఏ కుటుంబంలో మంచి అలవాట్లు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉంటుంది. మేరీ, హాయ్ నేను మేరీ. మా అమ్మ నాన్న చెల్లి నేను ఇంటి లోపలికి వెళ్ళే ముందు చెప్పుల్ని క్రమ పద్ధతిలో బయటనే విడిచిపెడతాం. నెక్స్ట్ రమేష్, హాయ్ నేను రమేష్. మా అమ్మ నాన్న బయటికి వెళ్ళేటప్పుడు మా తాత నాయనమ్మలకు నమస్కరించి వెళ్తారు. ఉమా, నేను ఉమా. నా పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్కను నాటుతాను. రీనా, హాయ్ నేను రీనా. ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరం కలిసి భోజనం చేస్తాం. మేము ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. చూడండి, ఈ క్రింది వాక్యాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే ఈ గుర్తును వాడండి, సరిగ్గా లేవనుకుంటే ఈ గుర్తును వాడండి అని ఇచ్చారు కదా. సో ఈ గుర్తును 1 అనుకుందాం, ఈ గుర్తు 2 అనుకుందాం. ఓకేనా. నేను తరగతి గది లోపలికి వచ్చే ముందు నా చెప్పులను క్రమ పద్ధతిలో ఉంచి లోపలికి వెళ్తాను. సో ఇది కరెక్ట్ 1. నేను బడిలో మధ్యాహ్న భోజన సమయంలో వరుస క్రమంలో నిలబడతాను 1. నేను మా తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటాను 1. వారంలో ఒకరోజు గోర్లు కత్తిరించుకుంటాను. ఎస్, ఇది మంచి అలవాటే. నెక్స్ట్, ప్రతిరోజు తల దువ్వుకుంటాను. ప్రతిరోజు ఉతికిన దుస్తులే ధరిస్తాను. నేను భోజనానికి ముందు తర్వాత కూడా నా చేతులు శుభ్రంగా కడుక్కుంటాను. సో ఇవన్నీ కూడా మంచి అలవాట్లకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, నువ్వు ఎలా ఉంటావు అని ఇచ్చాడు కదా. చూడండి, సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు. తమ ప్రవర్తనలో వారిని అనుసరిస్తూ ఉంటారు. చూడండి, చాలామంది వాళ్ళ పెద్దవాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాన్నల పోలికలతో ఉంటారు కదా. వాళ్ళ పోలికలతోనే కాకుండా ప్రవర్తనలో కూడా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ చూడండి, సాధారణంగా పిల్లలకి చర్మం రంగు గోధుమ కానీ తెలుపు, నలుపు, తెలుపు, ఎత్తు, పొడవు, మధ్య, పొట్టి మొదలైనవి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తూ ఉంటాయి. చూడండి, సాధారణంగా పిల్లలకి చర్మం రంగు, ఎత్తు అనేవి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తూ ఉంటాయి. అదే పోలికలు కొన్ని ప్రవర్తనలు కూడా వాళ్ళ పూర్వీకుల నుండి పెద్దల నుండి నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఏ ఇద్దరు సూచనని ఇచ్చారు కదా. ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు. రంగు, ఎత్తు, బరువుల్లో పోలికలు ఉండవచ్చు కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. పైకి మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం. పైకి కనిపించే ఆకారాన్ని బట్టి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎవరిని ఏడిపించడం, హేళన చేయడం వంటివి చేయకూడదు. తోటివారితో ప్రేమ ఆప్యాయతలు మర్యాదపూర్వకంగా మెలగాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 3rd క్లాస్ ఇప్పుడు ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయింది కదా. అందులో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇక్కడ బాక్స్లో ఇచ్చారు. మనం కుటుంబంలో నివసిస్తున్నాం. కుటుంబంలో తాత నాయనమ్మలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు పెంపుడు జంతువులు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. మనం కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలను పొందుతుంటాం.
అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గ్రామంలో వివిధ వృత్తి పనివారు ఉంటారు. పిల్లలు ఉండవలసినది బడిలో మాత్రమే కానీ పనిలో కాదు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళాలి. మనం కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికుల పోలికలు కలిగి ఉంటాము. ఇక్కడతో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో రేపటి వీడియోలో సెకండ్ లెసన్ అనేది చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.